హలో బెస్టీస్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి. ఏంటి సడన్గా ఈ వాయిస్ వస్తుంది అనుకుంటున్నారు? యాక్చువల్లీ మా పెద్దోడే ఈ వాయిస్ ఓవర్ అంతా ఇచ్చి పాపం ఎడిట్ చేశాడు. కాకపోతే చాలామంది సిస్టర్స్ కామెంట్స్ పెట్టారనమాట. ఏమనంటే అక్క బాబు వాయిస్ అసలు బయటికి రావట్లేదు, అసలు మాకు వినిపించట్లేదు అని చెప్పి పెట్టారనమాట. సో అందుకనే కొంచెం వాడు డెవలప్ అయిన దాకా వాడి తాలూకు వాయిస్ ఓవర్ అంతా వీడియో అంతా వాడే తీసుకొని ఎడిటింగ్ అంతా వాడే చేసుకుంటున్నాడు. కాకపోతే వాయిస్ ఓవర్ నేను ఇస్తున్నాను. యాక్చువల్లీ నా సోగ్గాడైనా నా అందగాడైనా నా పెద్ద కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడంటే మా ఇంట్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుందన్నమాట. ఏంటంటే మా ఆయనకి లేక లేక ఏదో ఒక వస్తువు నచ్చుతుంది, చాలా బాగా నచ్చుతుంది. ఆ వస్తువు ఎన్నో సంవత్సరాల తర్వాత కొనుక్కుంటాను అనమాట. కొనుక్కున్న తర్వాత దానికే ప్రాబ్లం వస్తుంది. అది ఎలా వస్తుందో అది భగవంతుడికే తెలియాలి. ఇదే కాదు, ఏ వస్తువు కొనుక్కున్నా అంతే తనకు ఆ ప్రాబ్లం వస్తుంది. యాక్చువల్లీ ఐఫోన్ తీసుకున్న తర్వాత తను తీసుకొని కూడా 2-3 మంత్సే అయిందనమాట. అయిన తర్వాత ఏమైందంటే 15 డేస్కి ఒకసారి వాట్సాప్ ఎగిరిపోవడం మొదలెట్టింది. నాన్న వాట్సాప్ పోతుంది నాన్న అంటే, పాపం ఎప్పుడు తన ముంబై నుండి వచ్చినా మా పెద్ద కొడుకు అలా తన దగ్గర గంటలు గంటలు పెట్టుకొని వాట్సాప్ అంతా సెట్ చేసేసి ఇంకేదైనా సాఫ్ట్వేర్ సెట్ చేసేసి తనకి ఇస్తూ ఉంటే తను ముంబై వెళ్ళిపోయి మళ్ళీ 15 డేస్ తర్వాత నాన్న బండి బాబు సాఫ్ట్వేర్ పోయింది నువ్వేం చేసావు అని చెప్పి ఎగరటం. యాక్చువల్లీ ఎప్పుడైనా సరే ఎవరి మీద ఎగురుతాను తెలుసా? ఇంట్లో బాధ్యతగా ఉండి ప్రతి పని నాది, ప్రతి బాధ్యత నాది అనుకున్న వాళ్ళ మీద మనం ఎగురుతాం. ఇప్పుడు నా చిన్న కొడుకున్నాడు, ఇలా ఎలా పోతే నాకేంట్లే, ఏ వస్తువు పోతే నాకేంట్లే, నేను లేచానా తిన్నానా ఉన్నానా అనుకున్న వాడి గురించి మనం పట్టించుకోము. ఎందుకంటే వాడి ఫ్యూచర్ వేడు, వాడి ఆలోచనలు వేడు. కాకపోతే నా పెద్ద కొడుకు అలా కాదు, ప్రతిదీ బాధ్యతగా తీసుకుంటాడు అనమాట. ఇంకా తను వచ్చి 10 డేస్ ఉన్నారు కదా, సో నాన్న కొంచెం నా ఫోన్ చూపించినా చాలా ఇబ్బంది అయిపోతుందంటే మేము ఎక్కడైతే ఫోన్ తీసుకున్నాం అక్కడికి వెళ్ళాం, విజయ సేల్స్కి వెళ్ళాము. ఇట్లా ఫోన్ ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు మొత్తం చెక్ చేశారనమాట. చెక్ చేసి అన్న ఇక్కడ కాదన్నా బేగంపేట వెళ్ళాలి, దీనికి ఒక బ్రాంచ్ ఉంటుందన్నమాట, అక్కడ రిపేర్లు చేస్తారు, ఏమైనా ప్రాబ్లం ఏమో అని చెప్పి అన్నారు. సరే అని చెప్పేసి మా తమ్ముడు మా పెద్దోడు కలిసి బయలుదేరి వెళ్ళారనమాట బేగంపేట. మా ఆయన ఇంకొక చెత్త అలవాటు ఏంటంటే ఇంట్లో నుంచి బయలుదేరి తిరిగి ఇంటికి వచ్చేదాకా ఫోన్ల మీద ఫోన్ కొడుతూనే ఉంటారు. అయితే వెళ్ళేసరికి యాక్చువల్లీ ఎక్కువ మంది ఉండాలి, కాకపోతే తక్కువ మంది ఉన్నారంటే ఫోన్ తీసేసుకున్నారు, మొత్తం చెక్ చేశారు. సాఫ్ట్వేర్ ప్రాబ్లం అమ్మ, ఇంకేం లేదు, అందుకే ఎట్లా అవుతుందని చెప్పారంట. మీరు ఒక గంటన్నర అటు ఇటు తిరిగేసి రండి, ఆ పెంతట్లో నేను మొబైల్ అంతా రెడీ చేస్తానని చెప్పారంట. సరే ఏం చేయాలో తెలియక నా పెద్ద కొడుకు ఒకవేళ ఏం జరిగినా మా నాన్నకి చెప్తాడో చెప్పడో నాకైతే తెలియదు, కానీ నాకైతే ప్రతి నిమిషం ఫోన్ చేసి మమ్మీ ఇలా అయ్యింది, ఇలా అన్నారు, ఇలా చేశారు, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటాం మమ్మీ అని నాకు అడుగుతుంటాడు. సరే నాన్న నేను ఇలా చేయనా అలా చేయను అంటే పెద్దని వాడికి నేను సజెషన్స్ ఏమి ఇవ్వను, ఎందుకంటే వాడు అంత అంటే అనవసరమైన మాటలైతే మాట్లాడు. సో సరే నాన్న అని చెప్పాను. మమ్మీ ఫోన్ ఇవ్వడానికి ఇంక 2 గంటలంట వెయిట్ చేయమన్నారు. ఎదురుగా ఒక మాల్ ఉందా, మాల్లోకి నేను మా అమ్మ వెళ్ళి కూర్చుంటామంటే సరే నాన్న అన్నాడు. యాక్చువల్లీ వాడి దగ్గర డబ్బులు లేవన్నమాట. ఏం ఆర్డర్ పెట్టుకుందామన్నా సరే చాలా కాస్ట్ ఉన్నాయంటే మళ్ళీ ఫోన్ చేశాడు, మమ్మీ చాలా కాస్ట్ ఉన్నాయి మమ్మీ అంటే, తక్కువలో ఏముంటుంది తీసేసుకున్నాను, ఇంట్లో అన్నం చేశానని చెప్తే ఆ రోజు వెళ్ళింది బుధవారం కాబట్టి కేఎఫ్సీలో కొంచెం ఆఫర్స్ ఉంటాయన్నమాట. 99 రూపీస్ పడింది ఒక్కొక్క బర్గరు. సో ఇద్దరు కలిసి ఒక్కొక్క బర్గర్ తినేశారు అనమాట. తినేసేసి వచ్చేసి ఇంతలో ఫోన్ చేశారనమాట, వచ్చేసింది మీది అయిపోయింది అని చెప్తే ఇంటికి తీసుకొచ్చేసారు. తీసుకురాగానే మా చిన్నోడు చక్కగా నా పక్కకు వచ్చేసి చాలా ప్రేమగా పడుకున్నాడు. ఏంటని నన్ను ఎంత ప్రేమగా వచ్చి నా పక్కన పడుకున్నావు అని అడిగాను అనమాట. అడిగితే ఏం లేదు మమ్మీ నాకు నిద్ర వస్తుంది అన్నాడు. యాక్చువల్లీ వాడు ఎందుకు అలా నా వచ్చి పక్కన పడుకున్నాడంటే వాడు రీఛార్జ్ అయిపోయింది అనమాట. ఆ రీఛార్జ్ కోసం నన్ను ఎట్లా కాకా పట్టాలని చెప్పేసి సరేలే పిల్లోడిని ఏమంటాను చెప్పండి అని కాసేపు పడుకుంటావా నాన్న అని చెప్పి అన్నాను, పడుకోబెట్టాను అనమాట. ఇంతలో నా పెద్ద కొడుకు ఫోన్ తీసుకొచ్చి చూసావా పడుకుంటే తిడతావు, అలా చేస్తావు, ఇప్పుడేమో వాడేమో పక్క నుంచి వచ్చేసరికి మాత్రంకి చక్కగా ముద్దులాడేసి పడుకోబెట్టేస్తావు అని చెప్పేసి కాసేపు నాతో ఆట పట్టించాడు. యాక్చువల్లీ నేనే కాదు వాడు కూడా ముద్దు చేస్తాడు, కాకపోతే వీడు సరిగ్గా ఉండటం లేదనమాట. మొత్తానికి ఫోన్ అయితే తీసుకొచ్చారు. తన పాత ఫోన్లో ఉన్న డేటా మొత్తం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి కదా, అదే సాఫ్ట్వేర్. నాకు దాని గురించి పెద్దగా చెప్పడం రాదు. మీరు నమ్మరు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9-10 అయిందనమాట మొత్తం అంతా దాంట్లోనే చేరేసరికి. అన్నా సరే ఎంత ఓపికగా కూర్చుంటాడంటే నా బంగారు తండ్రి నా పెద్ద కొడుకు అట్లా ఓపికగా కూర్చుంటాడు. అలాగే చేస్తున్నప్పటికీ కూడా మా ఆయన వచ్చి ఎంతవరకు అయింది, ఎంత పర్సెంట్ ఉంది, ఎన్ని నిమిషాలు ఉంది, ఎన్ని గంటలు ఉందని తినేస్తాడు. నాన్న అది ఎక్కుతుంది, నువ్వేం కంగారు పడుకు, నీ పని నువ్వు చేసుకోనని చెప్పి చెప్తాడనమాట. చాలా ఓపికగా చెప్తాడు. ఈ మధ్యన కొంచెం కాస్త కోపం పెరిగింది. కోపం పెరగడానికి తప్పులేదులేండి, వయసు పెరుగుతుంది, అంతేకాకుండా ఇంట్లో బాధ్యతలు కూడా కొంచెం ఎక్కువైపోయి ఎప్పుడైనా సరే ఇంట్లో వ్యక్తులు ఎవరికైనా ఫైనాన్షియల్ విషయాలు ఎవరికి తెలియకూడదు.
అంటే ఇప్పుడు ఈవెన్ పిల్లలకి ఎక్కువ తెలియకూడదు అనమాట. ఎందుకు తెలియకూడదంటే ఒకవేళ తెలియకూడదు అనుకో, ఈ రోజుకి అమ్మ ఈ కూర వండింది, అమ్మ ఏమో ఇది రీఛార్జ్ చేయమంటుంది అంటే అమ్మ రీఛార్జ్ చేయమంటే లేవు అంటే లేవే, అంతేగాని నాన్న ఈ నెల టైట్గా ఉంది నాన్న అవి ఇవి చెప్తే మా పెద్దోడు ఏంటంటే మొత్తం దాంట్లో దూరిపోతాడు. ఆహా మా పొజిషన్ బాగాలేదా, ఇంట్లో డబ్బులు లేవా, అయితే ఇలా చెయ్యాలా, ఇంత తగ్గించాలా, ఇంకే రూపంలో వస్తాయి డబ్బులు, ఏమైనా వస్తాయా, ఈ నెల తిలగా గడపాలా, ఏం ఖర్చులు తగ్గించుకోవాలని బుర్రంతా ఆలోచించి పిచ్చెక్కిపోతుంటాడు అనమాట. నేను వాడికి చెప్తాను, నువ్వు ఏం ఆలోచించకనన్నా, మేము చూసుకుంటాం కదా, మేము చెందుతాం కదా అని చెప్తాను. అయితే నేను నా లాంగ్ వీడియో కోసం వీడియో తీసుకున్నాను అనమాట. వాడేమో వాడు లాంగ్ వీడియో కోసం వీడియో తీసుకున్నాడు. నాన్న నేను చేస్తాను, నేను కలుపుతాను నాన్న అంటాడు. మా ఆయన తెలుసు కదా, ఎవరిని చేతులు ఎట్టడు, ఏమీ పెట్టడు అనమాట. సో అట్లాగా ఆ రోజు పకోడీవి నేను లాంగ్ వీడియో నా దాంట్లో ఉందండి, నా 143 బెస్టీస్లో ఉంది. కావాలంటే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వటం లేదు, చూపించట్లేదు కాబట్టి మీకు ఏమైనా చూడాలనిపిస్తుంది, ఉల్లి పకోడీ నేర్చుకోవాలనుకుంటే కనుక 143 బెస్టీస్ వ్లాగ్స్లో ఉంది. ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంది రెసిపీ, చాలా చాలా బాగుంది. వండిన వెంటనే ఫస్ట్ టేస్ట్ చేసేది నేనేనమాట. మా ఆయన పిల్లలకు కూడా పిల్లలు నన్నే పిలుస్తారు, పాప ఇది ఎలా ఉందో టేస్ట్ చేయని చెప్పేసి. యాక్చువల్లీ నేను అప్పుడు నాకేంటంటే ఇంట్లో ఒక మనిషి ఒక పని చేస్తున్నప్పుడు ఇంకొక మనిషి ఇంకో పని చేసుకోవాలనుకుంటాను. మా ఆయన మాత్రానికి అందరిని ఎదురుగా నిల్చోబెట్టేస్తారనమాట, అన్ని పళ్ళు ఆపేసేసి. నాకేం పిచ్చ కోపము, నువ్వు ఈ పని చేస్తున్నావు కదా, నన్ను ఇంకో పని చేసుకొని ఇవ్వు అని చెప్పని నేను అంటాను. సరే అని చెప్పి మొత్తానికైతే పకోడీ కోసం నేను బయట కూర్చున్నాను. బయట కూర్చోడానికి కారణం ఉంది, ఫుల్ వేడి, చెమటలు చచ్చిపోతున్నాను. అసలు పేరుకే వర్షాకాలం కానీ ఒక్క చొక్క అయితే మా దగ్గర అయితే వర్షాలు పడట్లేదు. మీ దగ్గర వర్షాలు పడితే మాత్రం కింద కామెంట్ చేయండి. కనీసం కామెంట్ చూసైనా సరే నాకు చల్ల గాలి తగులుతుందని ఫీల్ అవుతాను అనమాట. మా అబ్బాయి ఇప్పుడు మా అమ్మకి ఇప్పుడు వేడి ఉండదు ఏముండదు, పకోడీ కోసం లోపలికి వచ్చేస్తుంది అని చెప్పేసి నన్ను కాసేపు ఆట పట్టించాడు. యాక్చువల్లీ నేను చెవులీలో పెట్టుకొని తాడు వేసుకోను, చాలామంది గమనించే ఉంటారు. దానికి కారణం చెప్తానండి, నాది బంగారం తాడు కాదు, ఇది మన ఏమంటారు పంచలోహ తాడు కదా, కొంచెం తాడు లావ్ అవ్వడం వల్ల ఇదంతా గుచ్చేస్తుంది అనమాట. అలాగని పసుపు తాడు వేసుకొని అయితే ఉండలేం కదండి, కొంచెం యూట్యూబ్లో ఉన్నాం కాబట్టి తప్పదు, కొంచెం కనిపించాలి, షోకేస్కైనా కనిపించాలన్నమాట. ఇదేంటి ఇలా ఉంది అనుకోకుండా. అందుకని చెప్పేసి నేను మార్నింగ్ టైంలో అంతా తీసేస్తుంటాను అనమాట, అంటే ఈవినింగ్ టైం అంతా తీసేస్తుంటాను అనమాట. బాగా చెమట ఎక్కువైపోతే ఇంకా ఎక్కువ దురద వచ్చేస్తుంటుంది నాకు, అందుకే తీసేస్తాను. దయచేసి ఈ చూసిన వాళ్ళు తాడు వేసుకోకుండా ఉండకూడదు అక్క, ఇదక్క అని చెప్పి కామెంట్లు పెట్టండి, పర్వాలేదు. కాకపోతే ఆ పద్ధతి తెలుసు కానీ నేను ఆచరించడానికి నాకు కుదరదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బంగారం ఉందని గొప్పలు చెప్పుకోవాల్సిన పని లేదు, లేకపోతే అనుకోకుండా నేను మా అబ్బాయి తాడు లేనప్పుడు వీడియో తీసాడని చెప్పుకోవాల్సిన అబద్ధం నాకు లేదు, ఉన్నది ఉన్నట్టే చెప్తాను. ఇంతలో నేను లోపల కూర్చొని మా ఆయనకి ఏదో మీటింగ్ జరుగుతుందనమాట. మీటింగ్ జరిగితే ఎవ్వరు మాట్లాడకూడదు, కుక్క కూడా అరవకూడదు అనమాట, గజ్జల సౌండ్ కూడా రాకూడదు, గాజుల సౌండ్ కూడా రాకూడదు. చెప్పాలంటే బయట ఎవ్వరు కూడా హార్న్ కూడా కొట్టకూడదు అనమాట. ఆయన మీటింగ్లో ఉన్నప్పుడు ఆయన కాపలా కాసేసరికి మా జీవితం అంతా సరిపోతుంది. యాక్చువల్లీ మా పెద్దోడు ఇప్పుడు మాట్లాడిన మాటలు చాలా సరదాగా ఉంటాయి, చాలా బాగుంటాయి. కాకపోతే ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల అవన్నీ కట్ అయిపోతున్నాయి అనమాట. వాడు ఒకటే చెప్తున్నాడు, పేరుకే వీడు యూట్యూబర్గా మా అమ్మ పరిచయం చేసింది కానీ మిగతాదంతా నా మీదే పడేశారని చెప్తున్నాడు అనమాట. కానీ ఒకటైతే చెప్తానండి, మా చిన్నోడు ఎప్పుడు మారుతాడో అది భగవంతుడి మీద వదిలేస్తున్నాను. కానీ వాడికి ఓపెన్ చేయించి నేను మా పెద్దోడు ఇంకా బర్త్డేని ఎక్కువ తీసేసుకున్నాం అనమాట. రేపు ఏం పోస్ట్ చేయాలి మీ ఇద్దరమే డిస్కస్ చేసుకుంటాం. నాన్న రేపు ఇదా లేనా 2 రోజులు గ్యాప్ ఇద్దామా నాన్న, నా వీడియోకి నా ఛానల్లో పోస్ట్ చేయాలి కదా నాన్న, ఈరోజు వదిలేద్దామా అని చెప్పేసి. యాక్చువల్లీ మా పెద్దోడితో ఒప్పించాను, నాన్న కొంచెం డ్యాన్స్ చేద్దాం నాన్న అని చెప్పేసి. సరే మమ్మీ డ్యాన్సులు చేద్దామని చెప్పి అన్నాడు అనమాట. సో అదంతా ఒక రకంగా ఫిక్స్ అయ్యాము. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. రేపు ఇంకొక లాంగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మర్చిపో